భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్స్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు జార్జ్ ఆందోని ఏ ప్రసాద్ కుమార్, ఉపాధ్యక్షుడు కె సాయిబాబా అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గోకవరం బస్టాండ్ వద్దనున్న కాంస్య విగ్రహానికి శనివారం అసోసియేషన్ తరపున పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర కీలకమన్నారు. అంటరానితనం నిర్మూలనకు, మహిళల సమానత్వానికి ఆయన ఎనలేని కృషి చేశారని అన్నారు. ఆయన ఆలోచన విధానం వల్ల సమాజంలో అందరూ సంతోషంగా ఉంటున్నారని పేర్కొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు నక్కా సోమేశ్వరరావు, సలహాదారులు కె రమేష్, జి శాసగిరిరావు, సంయుక్త కార్యదర్శి కె శ్యామ్ కుమార్, సభ్యులు టిఎస్ ప్రభాకర్, సిహెచ్ సరస్వతిరావు, కె సతీష్, వై సల్మాన్ రాజు, డి రాజు తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్కో ఎస్సీ తిలక్ కుమార్తో పాటు కె సంజీవరావు, కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, ధారా యేసురత్నం, అర్ధాల కుమార్ బాబు, కృపావరం, కోణాల లాజర్, పాండి రామారావు, మర్రి బాబ్లీ, గుమ్మడి సమర్పణరావు, కొంకి రమేష్, మోర్త నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డిఎస్పీ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి కనుక ఆ వర్ధంతి సభలో మరి పాలు పంపులు పంచుకునే అవకాశం అంబేద్కర్ ఇచ్చినందుకు వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. మరి ఒక రకంగా చెప్పాలని అంటే ఈ భారతదేశానికి దిశను ఏర్పాటు చేసి రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు. ఆ రాజ్యాంగమే ఈ రోజు జీవితాలకు ఒక పరమార్థం ఏర్పడింది. మరి అలాంటి రాజ్యాంగాన్ని మరి ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలతో సతమతం అవుతూ దానికి తూట్లు పడిచే కార్యక్రమాలు చేపట్టడం చాలా అన్యాయం. అలాంటి పరిస్థితి కొనసాగినట్లయితే దాని మీద పోరాటం చేసే కార్యక్రమం మేము తలపెడతామని ఈ సందర్భంగా అతి ప్రాముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ఆయన 1927లో 27వ సంవత్సరంలో బొంబాయిలో పనిచేసినప్పుడు మరి ఈ దళిత వర్గాలకి, పీడిత వర్గాలకి వెల్ఫేర్ స్కీమ్స్ ఏ రకంగా చేయాలనే ఆలోచన అక్కడే నాంది ప్రస్తావన